అందరికీ షలో ప్రార్థన. సర్వోన్నత స్థలములలో నివసిస్తూ వేలాది దూతలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రతి గానములతో పొగడబడుచున్నటువంటి మా అదోనాయ్ ఎలోహిం వారు మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించగలిగే కృపను మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సజీవులే కదా నిన్ను స్తుతించేదని సెలవిచ్చిన తండ్రి, ఆ సజీవుల గుంపులో మమ్మల్ని నిలవబెట్టి నీ నామమునకు కీర్తి కలిగినట్లుగా, నీ నామం హెచ్చించబడినట్లుగా మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేస్తున్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మా రక్షకుడు విమోచకుడు విశ్వామెస్సై నామని అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక్క చోటుంచిన నీకు సరితూగున. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక్క చోటుంచిన నీకు సరితూగున. జీవనదులన్నీవు సర్వసంద్రములు ఒక్కటై ఎగసిన నిన్ను తాకగలవా. జీవనదులన్నీవు సర్వసంద్రములు ఒక్కటై ఎగసిన నిన్ను తాకగలవా. లోక సౌఖ్యాలన్నీ ఒక్క చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు. యెహోవా, నీలా పాపకై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ 10వ అధ్యాయంలో ఎజ్రా ఎలోహిం మందిరములో ఏడ్చుచు పాపములు ఒప్పుకొనుచు ప్రార్థన చేయుచుండగా ఇజ్రాయేలీలు స్త్రీ పురుషులు కూడా మరి బహుగా ఏడుస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంతలో ఏలాము కుమారుడు ఒకడు షకన్య ఎజ్రాతో ఈ విధంగా అంటున్నాడు, మనము ఈ దేశమందుండు అన్యులకు స్త్రీలను పెళ్లి చేసుకోవడం వల్లనే మనకు ఈ దుస్థితి కలిగింది. కాబట్టి వారికి పుట్టిన పిల్లలను మనము వెలివేద్దాము, లేదంటే విడిచిపెడదాము. అప్పుడు అదోనాయ్ వారి యొక్క ఉగ్రత మన నుంచి తొలగిపోతుందేమో అని ఒక ఆలోచన ఎజ్రాతో చెప్పగా, ఎజ్రా యూదా దేశంలోని లేవీయులను ప్రధానులను అందరినీ కూడా ఒక దగ్గరికి దేవుని మందిరానికి రమ్మని మరి చెప్పినప్పుడు వారందరూ కూడా యెరూషలేమునకు వచ్చే ప్రయత్నం చేసినట్లుగా చూస్తున్నాం. ఒకవేళ రాని వారు ఎవరైతే ఉన్నారో వారి ఆస్తి అదోనే వారికి ప్రతిష్ఠితమవుతుంది, వారు సమాజముల నుంచి వెలివేయబడతారు అన్న ప్రకటనను చేసినప్పుడు యోధా వంశస్థులందరూ బెన్యామీయులందరూ 3 దినములలోగా యెరూషలేమునకు వచ్చినట్లుగా ఈ అధ్యాయం మనము గమనించగలం. ఆ టైములో అక్కడ వర్షాలు అధికంగా కురవటం వలన అక్కడ వారందరూ కూడా చలికి వణుకుచూ ఉండినట్లుగా కూడా ఈ అధ్యాయం మనము గమనించగలం.